హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా. ఇండియా అయితే ఈ మ్యాచ్ ఓడిపోయింది. అలాగనే ఇండియా సెమీస్ కూడా వెళ్ళలేకపోయింది, ఎలిమినేట్ అయిపోయింది. అలాగే ఈ మ్యాచ్లో స్మృతి మందన చాలా స్లోగా ఆడింది. కొన్ని బౌలింగ్ మిస్టేక్స్ అయితే కొన్ని చేశారు. అలాగే కొంచెం మిడ్ ఆర్డర్లో కానీ రేస్ చేయడం కానీ, తర్వాత ఫీల్డింగ్లో కానీ ఇలా కొన్ని మిస్టేక్స్ అయితే మన వాళ్ళు చేశారు. అది ఏమేమి మిస్టేక్స్ చేశారు, ఎందువల్ల ఇలా అయింది, ఏంటి అనేది మనం ఈ ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాము. టీమిండియా ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకునింది. బ్యాటింగ్ తీసుకున్నా కానీ మన వాళ్ళ బ్యాటింగ్ అయితే చాలా స్లోగా స్టార్ట్ అయింది. స్మృతి మందన అయితే మరీ చాలా స్లోగా ఆడింది. చాలా స్లోగా ఆడింది. బాల్ టు బాల్ మాత్రమే ఆడింది. తను 37 బాల్స్ ఆడి జస్ట్ 38 రన్స్ వేసింది. దాంట్లో 6 ఫోర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ అయితే జస్ట్ 102 ఉంది. మరి ఇంత స్లోగా బాల్ టు బాల్ రన్నే బాల్ ఆడితే మాత్రం అది సెట్ అవ్వదు. ఓకే, ఒక 10-15 బాల్స్ అంతే, ఓకే. 20 బాల్స్ అబోవ్ ఆడిన తర్వాత కూడా ఇంకా బాల్ టు రన్నే బాల్ ఉందంటే దానికి మాత్రం అదైతే చాలా తీసుకునేదానికైతే కష్టం. అది చాలా ఇబ్బందికరం. దానివల్ల అది చాలా ఇబ్బంది అయితే కలిగించింది. తర్వాత షఫాలి వర్మ తనైతే మంచి నాక్ ఆడింది. తనైతే చాలా బాగా ఆడింది. 26 బాల్స్ 34 రన్స్ ఆడింది. 2 సిక్స్లు ఉన్నాయి, అలాగే 3 ఫోర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 130 ఉంది. ఇంకొంచెం స్మృతి మందన అనేది ఇంకొంచెం ఆడింటే బాగుండు అనిపించింది. మన 55 బాల్స్కి జస్ట్ 66 రన్స్, వికెట్ లేకుండా పార్ట్నర్షిప్ రన్స్ వచ్చింది. 55 బాల్స్కి 65 రన్స్ మాత్రమే వచ్చాయి. అదైతే మరీ చాలా ఎంబారెసింగ్ అనిపించింది. ఇంకొంచెం ఫాస్ట్గా స్మృతి మందన ఇంకొంచెం బిగ్ షాట్స్ ఇంకొంచెం ఆడింటే బాగుండు అనిపించింది. అలాగే చూసుకుంటే జమీమా తనైతే 28 బాల్స్లో 34 రన్స్ వేసింది. ఒక 6 ఒక 4 ఉంది. స్ట్రైక్ రేట్ 128 ఉంది. తను కూడా మరీ అంత అగ్రెసివ్ లేకుండా చాలా స్లోగా అయితే నిదానంగానే ఆడింది తను కూడా. అది ఇంకొక విషయం ఏంటంటే, తను మధ్యలో రిటైర్ హట్ ఇచ్చింది. ఆ రిటైర్ హట్ అంత లాస్ట్లో ఇచ్చేటప్పుడు ఇంకొంచెం ముందుగానే ఇచ్చేసింటే, ఒకవేళ రిచ్గా ఒకవేళ వచ్చింటే తను ఆడేదానికి ఇంకా కొన్ని బాల్స్ దొరికేది, కొంచెం ఆడేదానికి ఉండింది కదా. అంతవరకు మీరు ఇప్పించాలనుకున్నప్పుడు ముందుగానే ఇప్పించవచ్చు కదా. ఎందుకు అంతవరకు వెయిట్ చేసి తర్వాత అనేది ఇప్పించాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇంకా కొంచెం ముందుగానే ఇప్పించింటే ఇంకా తనకు కొన్ని బాల్స్ దొరికేది. ఇంకా తను ఇంకొక 10-15 రన్స్ ఇంకా కొట్టే 185 190 ఆ రన్స్ అయితే వచ్చేది. కానీ అదైతే మిస్టేక్ అయితే నాకు అనిపించలేదు. అలాగే హర్మన్ప్రీత్ కౌర్ తనైతే ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసినా కానీ తర్వాత మంచి ఇన్నింగ్స్ అయితే ఆడింది. తను లాస్ట్ ఓవర్లో 23 రన్స్ అనుకుంటా, 23 రన్స్ వచ్చాయి. ఆ రన్స్ రావడం వల్ల 170 అయితే క్రాస్ చేశారు. లేకపోతే 170 రన్స్ కూడా వచ్చేది కాదు. అంతకన్నా ఇంకా 150 లోపల అయిపోవాల్సింది. కానీ తన లాస్ట్ ఓవర్లో వచ్చిన రన్స్ 3 సిక్స్లు ఏమో కొట్టింది తను. ఆ సిక్స్ల వల్ల ఆ స్కోర్ అనేది 22 రన్స్ రావడం వల్ల దానివల్ల ఆ స్కోర్ అనేది మనకైతే వచ్చింది. లేకపోతే 150 లోపలే ఉండింది. తనైతే బ్యాటింగ్ అయితే చాలా బాగా చేసింది. తను ఆస్ట్రేలియా అంటే చెప్పనవసరం, తను ఎలా ఆడుతుందో అందరికీ తెలుసు. ఆస్ట్రేలియా అంటే ఏ మ్యాచ్ కానీ ఎప్పుడు ఆడినా ఎక్కడైనా కానీ ఆస్ట్రేలియా అంటే తనైతే రెచ్చిపోయి ఆడుతుంది. అలాగే ఆడింది ఇప్పుడు కూడా. 27 బాల్స్లో 56 రన్స్ వేసింది. 6 ఫోర్లు ఉన్నాయి, అలాగే 3 సిక్స్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 207 స్ట్రైక్ రేట్ ఉంది. ఇంతకుముందు అంతా 100 బాల్ టు బాల్ ఆడుతున్నా తను. ఇప్పుడు మాత్రం చాలా బాగా ఆడింది. స్మృతి మందన మాత్రం చాలా స్లోగా ఆడింది. తను ఇంకొంచెం యాక్టివ్ చేసింటే బాగుండింది. అలాగే మన వాళ్ళు బౌలింగ్ చూసుకుంటే కూడా బౌలింగ్లో కూడా పెద్దగా అయితే రాబట్టిన లేదు. ఒక ఓవర్లో ఆ రన్స్ 17 అనుకుంటా. ఒక ఓవర్లో 17 రన్స్ వచ్చాయి. ఆ ఒక్క ఓవర్ వల్ల మ్యాచ్ మొత్తం స్వరూపమే మారిపోయింది. మన వాళ్ళు మిడిల్ ఆర్డర్లో స్కోర్ అనేది కంట్రోల్గా పెట్టలేకపోతున్నారు. ఓవర్కి 10 రిక్వైర్మెంట్ రేట్ ఉన్నా కానీ మన వాళ్ళు అదైతే ఆపలేకపోతున్నారు. పోయిన మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో చూసినప్పుడు కూడా మనం అక్కడ కూడా అట్లే లాస్ట్ ఓవర్స్కి వచ్చే లోపల 10 ఓవర్కి 10 రిక్వైర్మెంట్ రేట్ ఉన్నా కానీ మన వాళ్ళు ఆ రన్స్ని ఈజీగా వాళ్ళ చేతిలో కొట్టించేస్తూ వస్తున్నారు మన బౌలర్స్. చాలా అదైతే కొంచెం ఇబ్బంది అనిపించింది. కొంచెం కానీ ఇంకా వేసింటే బాగుండు అనిపించింది. అక్కడ కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్లోనే వాళ్ళు వికెట్ పడకుండా 100 రన్స్ అయితే పార్ట్నర్షిప్ వచ్చింది. పెర్రీ అయితే 50 రన్స్ వేసింది. తర్వాత తను 53 రన్స్ వేసి 29 బాల్స్కి 53 రన్స్ వేసింది. 3 సిక్స్లు 3 ఫోర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 182 ఉంది. అలాగే పెర్రీ కూడా చాలా బాగా ఆడింది. తను 56 రన్స్ వేసింది 38 బాల్స్లో. అలాగే ఫోర్స్ అయితే 8 ఉన్నాయి. సిక్స్లు అయితే తను ఒకటి కూడా కొట్టలేదు. 147 స్ట్రైక్ రేట్ ఉంది. చాలా బాగా వాళ్ళిద్దరి మధ్యన 100 పార్ట్నర్షిప్ వచ్చింది. అక్కడే మ్యాచ్ డిసైడ్ అయిపోయింది, 1 సైడ్గా అయిపోయింది. ఎక్కడ ఇండియా అనేది
మ్యాచ్ వస్తున్న ఫస్ట్ ఓవర్లోనే వికెట్ వచ్చింది. ఓకే, మనం అగైన్ వెళ్తున్నాము అన్నప్పుడు ఫస్ట్లో 10 ఓవర్స్కి 56 ఓవర్ అంతే, చాలా తక్కువ ఉన్నాయి. తర్వాత 10 ఓవర్స్కి స్కోర్ ఎక్కువైపోయింది. ఎప్పుడు ఫస్ట్ హాఫ్లో బాగా కంట్రోల్ చేస్తున్నాడు, కానీ సెకండ్ హాఫ్కి వచ్చే లోపల మనము ఆ రన్స్ అనేది లీక్ చేసేస్తున్నారు. ఆ రన్స్ అయితే కంటెక్ట్ చేయలేకపోతున్నారు. పోయిన సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో కూడా అలానే రన్స్ అనేది లీక్ చేసేస్తారు. ఫస్ట్లో బాగా కంట్రోల్ చేస్తున్నారు, కానీ లాస్ట్కి వచ్చే లోపల లీక్ చేశారు. మేబీ ఆ మ్యాచ్ మనం గెలిచింటే ఈజీగా సెమీస్కి వెళ్ళిపోయేటోళ్ళం, మనం ఏ ఇబ్బంది లేకుండా సెమీస్కి వెళ్ళిపోయేటోళ్ళం. కానీ ఆ మ్యాచ్ మనం అయితే అక్కడ ఓడిపోయాము. అలాగే ఈ మ్యాచ్ కూడా అయితే ఓడిపోయారు. బౌలింగ్ విధంగా ఇంకొంచెం వేసి ఉండాల్సింది, ఇంకా కొంచెం చూసి ఉండాల్సింది. ఫీల్డింగ్లో కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి, క్యాచెస్ కొంచెం డ్రాప్ అవుతున్నాయి. అలాగే చూసుకుంటే బౌండరీస్ అయితే కొంచెం పెద్దవే, కానీ ఓకే, మనకు అయినప్పుడు వాళ్ళకు కూడా పెద్దవే కాబట్టి వాడాలి. కానీ బౌలింగ్లో అయితే అందరూ వేసిన ఓకే. రాధా యాదవ్ తను కూడా 2 ఓవర్స్ వేసి 24 రన్స్ ఇచ్చింది. దీప్తి 4 ఓవర్స్ వేసి 31 రన్స్ ఇచ్చి ఒక వికెట్ అయితే తీసింది. శ్రీచరణి తను కూడా 4 ఓవర్స్ వేసి 32 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ వేసింది. హర్మన్ప్రీత్ కౌర్ తను బ్యాటింగ్లో ఓకే, చాలా బాగా ఆడింది. షఫాలి వర్మ 4 ఓవర్స్ వేసి 29 రన్స్ ఇచ్చింది, వికెట్ అయితే ఒకటి కూడా రాలేదు. అలాగే రాధా సింగ్ తను కూడా 4 ఓవర్స్ వేసి 41 రన్స్ ఇచ్చింది. ఓకే, బౌలింగ్ అన్ని విధాలుగా ఓకే, కానీ ఇంకొంచెం ఎఫర్ట్స్ అనేది ఇంకా పెట్టాల్సి వస్తుంది అనిపిస్తుంది. మేబీ దీంట్లో ఇప్పుడే ఓడిపోయాం కాబట్టి టీం ఏమైనా ప్లేయర్స్ని తీయాలా, చేంజెస్ చేయాలా, ఏంటి, ఎవరిని పెట్టాలనుకోవచ్చు. మేబీ ఇప్పుడే ఇంతటితోనే అనుకోకుండా మేబీ ఇప్పుడే కొంచెం ఓడిపోయారు కదా, దాంట్లో ఉంటారు కాబట్టి దాన్ని కొంచెం రిలీజ్ చేసేసి తర్వాత ముందుకి ఒకవేళ ఎవరిని చేయాలి, ఎవరిని ఉంచాలా, ఏంటి అనేది అక్కడ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ముందుగానే ఓడిపోయి ఉన్నారు. ఇంకా నెక్స్ట్ మ్యాచెస్ ఆడేదానికి కూడా ఏ మ్యాచెస్ అయితే లేవు. మన వాళ్ళు బౌలింగ్ కొంచెం చూసుకోవాలి. బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ మరీ మిడిల్ ఆర్డర్లో అయితే మనకైతే రన్సే రావడం లేదు. అది చాలా ఇబ్బంది అయిపోతుంది. పోయిన సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో కానీ ఇప్పుడు ఈ మ్యాచ్లో కానీ మిడిల్ ఆర్డర్లో అనేది రన్స్ అయితే మనకు ఎక్కువ రావడం లేదు. అది ఇంకొంచెం చూసుకోవాలి. ఓకే, ఫైనల్గా అయితే ఇంకా నెక్స్ట్ మ్యాచెస్ కూడా ఏం లేవు. గ్రూపు ఏలో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా 2 క్వాలిఫై అయ్యాయి. అలాగే తర్వాత గ్రూప్ బిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్ క్వాలిఫై అయినాయి. టీమిండియా అయితే సెమీస్ కూడా వెళ్ళలేకపోయింది. ఓకే, ఏం కాదు. మనమైతే ఆస్ట్రేలియా పోయినసారి సెమీస్కి రాకుండా వన్డే వరల్డ్ కప్లో వాళ్ళని ఎలిమినేట్ చేస్తే, ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు మమ్మల్ని రాకుండా మీరు ఎలిమినేట్ చేస్తారు, ఇప్పుడు మిమ్మల్ని సెమీస్ కూడా రాకుండా మేము ఎలిమినేట్ చేస్తామని చెప్పి సెమీస్ కూడా పోకుండా ఎలిమినేట్ అయితే చేశారు. ఓకే, ఏం కాదు, చూసాం. ఇప్పటికైతే ఆస్ట్రేలియా మ్యాచ్ గెలిచింది 6 వికెట్స్తో. అలాగే మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఏంటి ఈ ప్లేయర్ ఎలా, ఏంటి, ఒక స్మృతి మందన ఆడింది కదా, ఇంకా కొంచెం ఆడింటే బాగుండిందా, ఏంటి, బౌలింగ్లో ఏమైనా మిస్టేక్స్ అనేది మీరు ఏమైనా అనుకుంటే కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టి పెట్టండి. మన వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే ఇంతవరకు వీడియో చూస్తుంటే ఒక లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నాకు అనేది బూస్ట్ ఎనర్జీ ఇస్తుంటుంది. ఇంకా నేను వీడియోస్ మీకు చిన్న అప్డేట్ వచ్చినా వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఇంతవరకు మన వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ.